జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 56వ శ్లోకము. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీః మునిరుచ్యతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, స్థితప్రజ్ఞ అవస్థ అనేటటువంటిది 4 రకాలుగా ఉంటుంది. అత్యుత్తమ స్థితప్రజ్ఞ అవస్థను వశీకార అవస్థ అని అంటారు. దాని గురించి ఇంతకుముందు చెప్పాను. వారికి ఇది కష్టము, ఇది దుఃఖము అనేటటువంటి స్పృహ కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఆ ఉత్తమ స్థితి నుండి 2వ స్థాయికి చెందినటువంటి స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్తున్నాను. ఈ 2వ స్థాయి స్థితప్రజ్ఞావస్థను ఏకేంద్రియ అవస్థ అని అంటారు. ఇప్పుడు ఇతడి ప్రవర్తన ఎట్లా ఉంటుందో చెప్తున్నాను, విను. ఈ స్థితప్రజ్ఞుడు ఇష్టమైనది దగ్గరైనప్పుడు ఇది సంతోషం అని తెలుస్తుంది, కానీ సంతోషాన్ని పొందడు. ఇష్టమైనది దూరమైనప్పుడు ఇది దుఃఖం అని తెలుస్తుంది, కానీ దుఃఖాన్ని పొందడు. ఇక దేహము మీద అతి ప్రేమ కలిగి ఉండటం అనేటటువంటిది రాగము. దేహము ఆత్మ కంటే వేరైనటువంటిది కనుక తను ఆత్మనే ధ్యానం చేస్తూ ఉండటం చేత దేహము మీద అధికమైన ప్రేమ కలిగి ఉండడు కనుక రాగము లేదు. దేహము మీద అధికమైన ప్రేమ లేదు కనుక దేహానికి ఏమవుతుందో అనే భయము కూడా లేదు. దేహానికి ఏమవుతుందో అనే భయం ఏర్పడినప్పుడు ఎవరి వల్లనో ఇది జరుగుతోంది అని ఏదో ఒక కారణాన్ని చూసి ఆ కారణం మీద కోపాన్ని పెంచుకోవటం, ఆ కోపం కూడా ఉండదు ఇప్పుడు. అంటే ఈ సుఖానికి కానీ దుఃఖానికి కానీ రాగానికి భయానికి క్రోధానికి మూల కారణం దేహము మీద ప్రేమ ఉండటం. ఇప్పుడు ఇతనికి దేహము మీద ప్రేమ లేదు. ఎందుకని? దేహము వేరు, నేను వేరు అని అనుకున్నాడు కనుక తనని గురించి తానే ఆలోచిస్తూ ఉన్నాడు. ఆత్మధ్యాన నిష్టలోనే ఉన్నాడు. ఈ స్థితప్రజ్ఞుడికి ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది భయము, ఇది రాగము, ఇది క్రోధము అని తెలిసి కూడా వాటిని పొందడు. వాటిని తన అనుభవంలో ఉండవవి. అటువంటి అవస్థ అన్నమాట. ఇంతకుముందు చెప్పినటువంటి వశీకారావస్థనేమో అతనికి ఇది సుఖమని, ఇది దుఃఖమని, ఇది భయమని, ఇది క్రోధమని, ఇది రాగమని అసలు వాటి యందు స్పృహనే ఉండదు. ఇతనికి స్పృహ ఉంటుంది, కానీ వాటి వల్ల కలిగేటటువంటి చలనము మనస్సులో కలగదు. కారణం మనస్సు నిండా ఆత్మధ్యానమే ఉండటం చేత. ఈ రకంగా భగవానుడు 2వ స్థాయికి చెందిన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు, విశదీకరిస్తూ ఉన్నాడు. ఈ స్థితప్రజ్ఞ లక్షణాలను భావన చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం.
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీః మునిరుచ్యతే. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది.
ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.